దేశం కోసం విరోచిత పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఛత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి యువతకు ఛత్రపతి శివాజీ ధైర్యం సాహసాలు దేశభక్తి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. బన్సిలాల్పేట డివిజన్లోని జబర్ కాంప్లెక్స్ తలసాని ఫాలోవర్స్ ఆధ్వర్యంలో న్యూ బోయిగూడలోని ఫ్లోరా హోటల్ వద్ద జై భవానీ శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలయ్య బస్సులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమరాజు, కుమార్ యాదవ్, కొత్తూరు వెంకట్, నితిన్, రితేష్, ఆకాష్, రంజిత్, సంతోష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మీకందరికీ తెలుసు, ఆ రోజు మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం దండయాత్ర చేసిన సందర్భంలో వీరోచితంగా పోరాడి మన దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని సైతం తెగించి పోరాడినటువంటి మరి వీరుడు శివాజీ గారు. మరి శివాజీ గారిని వారి యొక్క పుట్టినరోజు ఫస్ట్ టైం
మహాత్మా జ్యోతిరావు ఫులే గారు మరి పూణేలో ప్రారంభించి ఈ రోజు 396 సంవత్సరాలు అవుతుంది. అంటే దేశం కోసం వీరోచితంగా పోరాడినటువంటి మరి శివాజీ గారు వారి యొక్క ఆదర్శాలు ఇప్పటి యంగ్స్టర్స్ కు మరి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి యావత్ దేశం ప్రపంచంలో శివాజీ జన్మదిన ఉత్సవాలని మరి ఘనంగా నిర్వహించుకున్నటువంటి సందర్భంలో మా ఆర్గనైజర్స్ కూడా నేను అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకోవాలంటే వారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం అనేది మనకు ఆదర్శం అని చెప్పి నేను ఈ సందర్భంగా